చాలా మందికి పొద్దున్న లేవగానే టీ తాగందే రోజు మొదలు కాదు. గ్రీన్ టీ, జింజర్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ అంటూ ఎన్నో వెరైటీలని ఆస్వాదిస్తుంటారు టీ లవర్స్. మరి ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న బ్లూ టీ గురించి మీకు తెలుసా? కేవలం టేస్ట్ మాత్రమే కాదండోయ్, దీంతో అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి ఈ టీని ఎలా తయారు చేసుకోవాలి, బ్లూ టీతో కలిగే బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ ఇప్పుడు చూసేద్దాం. బ్లూ టీనే బటర్ఫ్లై పీ ఫ్లవర్ టీ అని కూడా అంటారు. దీనిని శంఖు పువ్వుతో తయారు చేస్తారు. శంఖు పుష్పాన్ని దేవతార్చనలో ఎక్కువగా వాడుతుంటారు. శంఖు పుష్పాన్ని అపరాజిత, గిరికర్ణిక, దింటెన అనే పేర్లతో పిలుస్తుంటారు. ఈ పుష్పాన్ని పూజలో ఎంత పవిత్రంగా భావిస్తారో ఆయుర్వేదంలోనూ అంతే ప్రత్యేకంగా చూస్తారు. ఆయుర్వేద వైద్యంలో ఎన్నో అనారోగ్యాల చికిత్సకు శంఖు పుష్పాన్ని వాడుతూ ఉంటారు. శంఖు పుష్పాల టీని తరచుగా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందొచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ టీని ఎండిన శంఖు పుష్పాలతో తయారు చేస్తారు. ఈ టీ నీలం రంగులో ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో ఆంథోసైనిన్ సమృద్ధిగా ఉండటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. టీలో ఫినోలిక్ యాసిడ్, ఫినాలిక్ అమైడ్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి. ప్రతిరోజు ఈ టీ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్లూ టీ తాగడం వల్ల వాంతులు, వికారం నుంచి ఉపశమనం పొందొచ్చట. బ్లూ టీలో ఉండే యాంటీ గ్లైసటైన్ ప్రాపర్టీస్ వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముడతలు రాకుండా యవ్వనంగా కనిపిస్తారు. బ్లూ టీలోని ఆంథోసైనిన్ కారణంగా జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది. ఇక షుగర్ పేషెంట్స్ రెగ్యులర్గా టీ కాకుండా బ్లూ టీ తాగితే చాలా మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. బ్లూ టీలో కెఫిన్ ఉండదు కాబట్టి రోజుకు 2 సార్లైనా హ్యాపీగా టీని తీసుకోవచ్చు. ఈ టీ బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది. డిప్రెషన్, యాంగ్జైటీగా అనిపించినప్పుడు బ్లూ టీ ఓ కప్పు తాగితే వెంటనే మూడ్ చేంజ్ అయ్యి యాక్టివ్ అవుతారట. మరి టక్కున బరువు తగ్గించే ఈ బ్లూ టీని ఎలా తయారు చేయాలబ్బా అని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్. ఓ గిన్నెలో నీరు తీసుకొని మరిగించాలి. ఈ వేడి నీటికి బటర్ఫ్లై పీ పౌడర్ను కలిపి టీ పాట్లో పోసుకోవాలి. ఓ 5 నిమిషాలు ఉడికించి తర్వాత దీనికి తేనె కానీ చక్కెర కానీ కలిపి తాగేయాలి. రుచి కోసం కొంత నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. కోల్డ్ టీ చేసుకోవాలంటే మరిగించి పక్కన పెట్టిన డికాషన్కు కొంచెం ఐస్ కలిపి ఉంచి అనంతరం సర్వ్ చేసుకోవచ్చు.